నమస్తే, నేను మీ చారి యాక్టివ్ మీడియాకు స్వాగతం. గృహ హింస చట్టం మహిళలకు అంటే రక్షణ కల్పించే దిశగా ఏర్పడే చట్టం ఇది. అంటే వరకట్నం వేధింపులను, అత్తమామలు వేధించడమనో, భర్త వేధింపులు ఉంటాయి కదా, వీటన్నిటిని నిరోధించేందుకు, వీటి నుంచి రక్షణ కల్పించేందుకు మహిళలు, పెళ్ళైన మహిళలు ఈ చట్టం వచ్చింది. సంతోషం. అయితే ఈ చట్టం రాను రాను దుర్వినియోగం అవుతుంది అన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ చెందిన ఒక అడ్వకేట్ దీని మీద, మహిళా అడ్వకేట్ మనది కూడా, సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది, సక్సెస్ కూడా అయింది అనుకుంటా. అంటే ఏంటంటే గృహహింస చట్టంలో పురుషులకు కూడా ఏది రక్షణ కల్పించే ఒక కాలం ఉండాలని. ఎనీహౌ అది పక్కన పెడదాం. అయితే ఈ గృహహింస చట్టం దుర్వినియోగం అవుతుంది అనడానికి బెంగళూరుకు చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ నోటు అద్దం పడుతోందండి. ఆ నోటు 24 పేజీల లేఖని అతను ఎన్జిఓలకు, ఏది మన హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా పంపించాడు. ఆ లేఖను చదివితే ఆ సందర్భంగా అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు. అది వింటే గుండెలు అవసిపోతాయి. అవసిపోవటం కాదండి, గృహహింస చట్టంతో పాటు గృహిణి హింస చట్టం కూడా ఒకటి తీసుకురావాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. వాస్తవానికి కావాలి. ఎందుకంటే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి జీతం, భార్య హ్యాపీగా పడుతుంటే ఆ భార్య మరి అతి తెలివి కావచ్చు, ఇంకేదైనా కారణాలు కావచ్చు, అదనపు వరకట్నం అడుగుతుండని బలవంతపు సెక్స్ అంటూ కేసులు పెట్టి అతన్ని హింసించింది. భార్య వేధింపులు తట్టుకోలేక ఈ సాఫ్ట్వేర్ పేరు అతులిత్ సుభాష్, ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు 24 పేజీల లేఖ రాసి చీఫ్ జస్టిస్కు, ఎన్జిఓలకు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా లేఖలు పంపించేసాడు. 24 పేజీల లేఖని ఏ విధంగా తను భార్య హింసించిందని. అంటే 24 పేజీల లేఖ రాసేంతగా అతులిత్ సుభాష్ భార్య వేధించిందంటే ఒక్కసారి ఊహించుకోండి. ఖచ్చితంగా గృహహింస చట్టంతో పాటు గృహిణి హింస అంటే గృహిణి పెట్టే హింస ఒక చట్టం కూడా తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, భార్య వేధిస్తే చనిపోతుందని చెప్పి 4 పేజీలు లేఖ రాయడం ఏంటి అంటే గృహహింస చట్టం కేసు పెడుతుంది. అంటే గృహహింస చట్టాన్ని ఇలాంటి మహిళలు ఏంటంటే కొంత అహంభావం ఎక్కువ ఉండి భర్తల్ని సాధించాలనుకునే మహిళలు దాన్ని దుర్వినియోగం చేస్తూ అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఇక మీదట ఈ చట్టం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే మహిళలతో పాటు ఈ అతులిత్ సుభాష్ లాంటి పురుషులకు కూడా రక్షణ దొరకాలంటే ఖచ్చితంగా గృహిణి హింస చట్టం కూడా ఒక తేవాల్సిన ఆవశ్యకత ఉంది అనిపిస్తుంది నాకు. మరి మీరేమంటారు? ఆలోచించండి.